హాయ్ అండి అందరికీ. ఎగ్ పులుసుని ఒకసారి ఇలా చూసేయండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది. ముందు గిన్నెలో కొంచెం వాటర్ వేసేసుకొని ఎగ్స్ వేసేసుకొని కొంచెం ఉప్పు వేసి అలా ఉడికించేసేయండి. ఇంకో గిన్నెలో కొంచెం ఆయిల్ వేసేసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా వేసేసుకొని అలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసేయాలి. కొంచెం పసుపు అల్లం కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించేసి అలా ఎర్రగా వేగాక కొంచెం కారం ఉప్పు కూడా వేసేసుకోవాలండి. అలా వేగినాక కారం ఉప్పు వేసాక కరివేపాకు వేయండి. టేస్ట్ వాసన చాలా బాగుంటుంది ఇలా టైంలో వేస్తే కనుక. అలా వేసేసాక కొంచెం చింతపండు రసం కూడా వేసుకోండి. చింతపండు రసం కొన్ని వాటర్ వేసేసుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టేసి దీన్ని కొంచెం దగ్గరగా ఉడకనివ్వండి. ఇలా ఉడికేలోగా మనం ముందుగా ఉడికించుకున్న ఎగ్స్ని పొట్టు తీసేసి నేను సన్నగా ఘాట్లు పెట్టేసుకున్నాను. కొంచెం గిన్నెలో ఆయిల్ వేసుకొని పసుపు కారం ఉప్పు కొంచెం గరం మసాలా కరివేపాకు వేసేసి ఈ పొట్టు తీసిన ఎగ్స్ని కూడా వేసుకొని అలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు తిప్పుకుంటూ వేయించేసుకోవాలి. ఫ్లేమ్ని లోలో పెట్టేసుకొని అలా వేగాక మరుగుతున్న ఉల్లిపాయ రసంలోకి ఇవి కూడా వేసేసుకొని బాగా ఒక పావు గంట సేపు ఫ్లేమ్ని లోలో పెట్టి ఉడికించండి. అలా ఉడికాక కొంచెం పులుసు అంతా దగ్గరకు అవుతుంది కదా, అప్పుడు కొత్తిమీర వేసుకోండి. ఫైనల్గా చికెన్ మసాలా కొంచెం వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. కానీ కొంతమంది ఎగ్గుని ఏమంటారంటే వెజ్ అంటారు, కొంతమందిని నాన్ వెజ్ అంటారు. మీరేమంటారో నాకు కామెంట్ చేసేయండి. నచ్చితే నా వీడియోని